సహోదరి సహోదరుల దైవబిడ్డలారా, క్రీస్తు సందేశం దివ్యవాణి టీవీ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, మానవ జీవితాన్ని నెమరవేసుకుంటూ ఉంటే మానవ జీవితం దాని యొక్క ప్రత్యేకతను గురించి నెమరవేసుకుంటూ ఉంటే దేవుడు మాత్రం చాలా స్పష్టంగా కొన్ని విషయాలని తెలియచేస్తున్నాడు. మానవత్వంలో ఉన్నటువంటి ఆ గొప్పతనాన్ని అర్థం చేసుకుంటే మనం ఏ విధంగా ఉంటామని దగ్గరకు వచ్చినప్పుడు యెషయా ప్రవక్త 49వ అధ్యాయము యెషయా ప్రవక్త 49వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నాను. దేవుడు నాతో, ఇజ్రాయేలు, నీవు నాకు సేవకుడవు, నీ వలన నాకు కీర్తి కలుగును అని చెప్పాను. మానవ జీవితం నిజమైనటువంటి దేవుడు చూపిన బాట నడుస్తూ ఉంటే మనము దేవుడికి కీర్తిని తీసుకొని వచ్చేటటువంటి, మన వలన దేవుడి కీర్తి కలుగును అంటున్నారు చూసారా. అలాంటి కీర్తిని కలిగించిన జీవితంగా మనం మారుతూ ఉంటాం. 5వ వచనంలో చదువుతున్నాం, నేను మాతృగర్భమున పడినప్పటి నుండి ప్రభువు నన్ను ఎన్నుకొనెను అంటూ యెషయా ప్రవక్త అంటున్నాడు. నేను మాతృగర్భమున పడినప్పటి నుండి ప్రభువు నన్ను ఎన్నుకొనెను. యాకోబును తన వద్ద కొనివచ్చుటకును, ఇజ్రాయేలును తన చెంతకు చేర్చుటకును అతడు నన్ను తన సేవకునిగా నియమించెను. ప్రభువు నాకు కీర్తిని దయచేసెను, నా బలమునకు కారకుడు అతడే. ఈరోజు ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, మన జీవితం ఏంటి అని దగ్గరకు వచ్చినప్పుడు ప్రభువు మనందరికీ కీర్తిని దయచేసెను. ఆయన బలము ఎటువంటిది అంటే, నా బలమునకు, యెషయా ప్రవక్త అంటున్నాడు, నా బలమునకు కారకుడు దేవుడే అంటున్నాడు. 6వ వచనంలో చదువుతున్నాను, ప్రభువు నాతో ఇట్లా నేను, నీవు నాకు సేవకుడువై యాకోబు వంశజులను, ఇజ్రాయేలీయులను, మిగిలిన వారిని నా వద్దకు తీసుకొని వచ్చడం మాత్రమే చాలదు. నేను నిన్ను జాతులకు జ్యోతిగా నియమింతును, అప్పుడు నా రక్షణము నేల అంచుల వరకు వ్యాపించును అంటున్నాడు. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, మన జీవితం ఏంటి అనే దగ్గరకు వచ్చినప్పుడు ఈరోజు ఈ గొప్ప సత్యాన్ని అర్థం చేసుకుంటే, నా జీవితం ద్వారా, నీ జీవితం ద్వారా దేవుడు చూపిన విధానంలో జీవిస్తూ ఉంటే దేవునికి కీర్తిని తీసుకొని వచ్చేటటువంటి జీవితం మనం జీవిస్తాము. దేవునకు కీర్తిని కలిగించిన జీవితం మనం జీవిస్తాము అంటూ మనందరినీ కూడా జాతులకు జ్యోతిగా దేవుడు నియమిస్తున్నాడు. జాతులకు జ్యోతిగా దేవుడు మనందరిని నియమిస్తున్నాడు. అప్పుడు దేవుడి యొక్క రక్షణ నేల అంచుల వరకు వ్యాపించును అంటున్నాడు. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, ఈరోజు మన జీవితం ఏంటి అనే దగ్గరకు వచ్చినప్పుడు ఈ వాస్తవ సత్యాన్ని అర్థం చేసుకుంటే మన జీవితాలు చాలా గొప్పగా మారిపోతూ ఉంటాయి. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, కొరింథీయులకు రాసినటువంటి లేఖలో కూడా ఎంత చక్కగా పౌలు గారు మనకు చెప్తున్నారు. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 2వ వచనంలో అంటున్నాడు, కొరింథులోని దైవ సంగమునకు రాయినది, మీరు క్రీస్తు యేసునందు పరిశుద్ధపరపబడి ప్రతి స్థలమందు మన ప్రభువు యేసుక్రీస్తు నామమున ప్రార్థించు వారితో సహా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. మనమందరం కూడా, మానవ జాతి అంతా కూడా పరిశుద్ధపరపబడి ప్రతి స్థలమందు ప్రభు నామమున ప్రార్థించు వారితో కలిసి పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడినటువంటి వారము అంటూ ఆయన వారికిని మనకును ప్రభువు అంటున్నాడు. ఈరోజు ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, మన జీవితం ఏంటి అన్న దగ్గరకు వచ్చినప్పుడు మనం దేవుడి యందు పవిత్రంగా జీవిస్తూ మన జీవితం ద్వారా దేవునికి కీర్తిని తేగలిగేటటువంటి జీవితాన్ని నేర్చుకొని పాటిస్తూ ఉంటే మనము దేవుడికి సాక్ష్యం ఇవ్వటంలో జాతుల మధ్య జ్యోతిగా ఉంటామనేటటువంటి సత్యాన్ని తెలుసుకోండి అంటున్నాడు. ఈరోజు ఈ విషయాలను అర్థం చేసుకోవటం కోసమై ప్రియమైన సహోదరి సహోదరుల దైవబిడ్డలారా, కొన్ని ఉదాహరణలు చెప్పుకుంటున్నాం. మన అందరికీ తెలుసు జిమ్మీ కార్టర్. ఆయన
1924 సంవత్సరంలో జన్మించాడు. 39వ ప్రెసిడెంటు అమెరికా దేశానికి 39వ ప్రెసిడెంట్ ఆయన. ఆయన ప్రియమైన సహోదరి సహోదరులారా, డెమోక్రటిక్ పార్టీలో ఉన్నప్పుడు గవర్నర్గా 76వ గవర్నర్గా పనిచేశాడు. అలాగే 71, 75 ప్రాంతంలో జార్జియా సెనేటర్గా పనిచేశాడు. రకరకాలుగా చేశాడు. 39వ ప్రెసిడెంట్గా కూడా అమెరికా దేశానికి ఎన్నిక చేయబడినటువంటి ఆయన, గెలిచినటువంటి ఆయన, ప్రెసిడెంట్గా ఉన్నటువంటి ఆయన. ఆయనకి నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఎందుకు వచ్చిందనే దగ్గరికి వచ్చేళ్ళకి, ఆయన ప్రెసిడెంట్గా ఉండటం అవన్నీ ఒకటైతే, తన జీవితంలో కొన్ని సత్యాలని ఈరోజు మనం అంటున్నా చూసారా, దేవుడికి కీర్తిని కలిగించేటటువంటి జీవితాన్ని ఎలా జీవించాలనే దగ్గర ఈరోజు మన అందరం కూడా కొన్ని విషయాలు ఆయన గురించి తెలుసుకుంటున్నాం. ఆయన చాలాసార్లు మానవులకు ఉన్నటువంటి రైట్స్ అండ్ డ్యూటీస్ అనేటటువంటి విషయాల మీద, సోషల్ జస్టిస్ అనేటువంటి విషయాల మీద ప్రపంచవ్యాప్తంగా తిరుగుతూ రకరకాలుగా సేవలు చేయటం మొదలుపెట్టినటువంటి ఆయన. ప్రియమైన సహోదరి సహోదర దైబిల్లారా, ఆయనకు అందుకనే నోబెల్ ప్రైజ్ కానీ రకరకాల శాంతి దూతగా ఇలాంటి ఎన్నెన్నో అవార్డులు ఆయనకు వచ్చినాయి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన జీవితంలో మనకు కనిపెట్టేట కొన్ని సత్యాల గురించి ఈరోజు మనం 2 మాటలు చెప్పుకుంటున్నాం. ఆయన 2002వ సంవత్సరంలో ఒకవైపు ఆయనకి శాంతి దూతగా అవార్డు వస్తుంటే, మరొక వైపు ఆ రోజుల్లో ఉన్నట్లుగా జార్జ్ బుష్, బుష్ ఆయన ఇరాక్ మీద యుద్ధం చేయాలని ప్రణాళికలు చేస్తున్నటువంటి ఆ 2 కాన్ఫ్లిక్ట్ చూసారా. ఒకరేమో యుద్ధం చేయడానికి వెళ్తుంటే, ఇంకొక ఆయనేమో పీస్ అండ్ ఆర్డర్ అనేటటువంటి దగ్గర ప్రపంచంలో అంతటా కూడా శాంతి సమానమైనటువంటి విధానాల కోసం ఎలా వెళ్తున్నాడని మనం చూస్తున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన ప్రపంచమంతా కూడా ప్రయాణిస్తూ పీస్ఫుల్ సొల్యూషన్స్, శాంతియుతంగా ఉండాలి మన ప్రపంచమంతా అనేటటువంటి ఆలోచనతోటి చాలా చోట్ల దేశాల మధ్య ఉన్నటువంటి ఆ యుద్ధ వాతావరణాలను తగ్గిస్తూ చిన్న చిన్నగా ఆయన శాంతి దూతగా ప్రజల మధ్యకి వెళ్ళి ఎన్నో శాంతియుతమైన మార్గాలను చూపుతున్నాడు. ముఖ్యంగా ఆయన కూడా ఎలాగా తన జీవితం ద్వారా ఆ శాంతియుతమైనటువంటి జీవితాన్ని చూపించడంలో ఈజిప్టు, ఇజ్రాయెల్ మధ్య జరిగే ఆ యుద్ధ ప్రణాళికలు కూడా ఎలా తగ్గించాడు ఆయన, ఏ విధంగా ఆయన జీవితాన్ని ప్రజల ముందు ఉంచాడనేది మనం చూస్తున్నాం. ప్రియమైన సహోదరి సహోదర దైబిల్లారా, ఈరోజు మన జీవితంలో చాలా ముఖ్యమైనటువంటిది ఈజిప్టు, ఇజ్రాయెల్ మధ్య ఆ శాంతియుతమైన వాతావరణాన్ని ఎలా తేవాలని తపనపడ్డాడు. అలాగే ఇరాకు, యుఎస్ మధ్య కూడా యుద్ధాలు లేకుండా చేయాలని ఎలా తపన పడుతూ ఉన్నాడు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఒక శాంతి దూతగా ప్రజల మధ్య ఎలా వెళ్తున్నాడనేది మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదర దైబిల్లారా, ఆయన ప్రపంచమంతటా కూడా వెళ్తూ ఫెయిర్ ఎలక్షన్లు జరిగేటప్పుడు మోసం లేకుండా చేయాలంటే ఏం చేయాలనేటువంటి విషయాల్లో ఎలాగ ఆయన సహాయాన్ని అందిస్తున్నాడు. అలాగే కొన్ని పేదలకి ఆఫ్రికా దేశం అలాంటి దేశాల్లో ఇల్లు కట్టించడంలో ఎలాగుంటున్నాడు. ఆయన జీవితంలో ఇంకా ముఖ్యంగా ప్రియమైన సహోదరి సహోదరులారా, సండే ఆదివారం వచ్చిందంటే ప్రతి ఆదివారం ఆయన దేవాలయానికి వెళ్ళి, చర్చికి వెళ్ళి బైబిల్ క్లాసులు తీసుకోవటం ఇలాంటివన్నీ చాలా ఆయన జీవితంలో కనపడుతున్నాయి. ఆయన దాదాపుగా 1924 సంవత్సరంలో జన్మిస్తే 98 సంవత్సరాల దాకా ఆయన బతికే ఉండి ఎన్ని గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడని మనం చూస్తున్నాం. ఆయన చూసిన వాళ్ళందరూ కూడా ఈయన పవిత్రుడు అనేటటువంటి మాట చెప్తున్నారు. ఈయన పవిత్రుడు అనేటటువంటి మాటను చెప్తున్నారు. అదే ఈరోజు కొరింథీయులకు రాసిన లేఖలో పునీత పౌలు గారు చెప్తూ మొదటి లేఖ 1వ అధ్యాయంలో కొరింథీలోని దైవ సంఘమునకు రాయినది, మీరు ఈ క్రీస్తు యేసునందు పరిశుద్ధపరపబడి ప్రతి స్థలమందు మన ప్రభువు యేసుక్రీస్తు నామమున ప్రార్థించు వారితో సహా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడితిరి అంటున్నాడు. చూసారా ఏ విధంగా జిమ్మీ కార్టర్ తన జీవితం ద్వారా రకరకాల శాంతి దూతగా వెళ్తూ నోబెల్ ప్రైజులు అవి ఇవన్నీ వచ్చినా కానీ
ప్రజల మధ్యకి వెళ్ళి ఎంత గొప్ప కార్యాలు చేయటంలో ఆయన జీవితాన్ని సాగిస్తున్నాడు. అంతటా కూడా పీస్ఫుల్ సొల్యూషన్, యుద్ధాలు అవి ఇవి ఉంటాయన్న చోటకి వెళ్ళి యుద్ధం లేకుండా ఉండాలంటే, శాంతియుతంగా ఉండాలంటే ఏం చేయాలనేటటువంటిది, ఫెయిర్ ఎలక్షన్స్, మోసపూరితంగా కాకుండా ఫెయిర్ ఎలక్షన్స్ ఎలా జరగాలనేటటువంటి విషయాలు, పేదవారికి ఆఫ్రికా లాంటి దేశాలు ఇల్లు కట్టించడాలు, ఆయన సొంత ప్రాంతంలో ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళి బైబిల్ క్లాసెస్ యూత్కి తీసుకోవటం అనేటువంటిది ఎలా చేస్తున్నాడది, వీటన్నిటిని చూసినటువంటి వారు ఆయన ఒక పవిత్రుడు అనేటటువంటి మాట ఆయన గురించి చెప్తూ ఉంటారు. ప్రియమైన సహోదరి దైవబిడ్డలారా, ఈరోజు ద యూనివర్సల్ కాల్ మన చర్చ్, కథోలిక చర్చ్ చెప్పేటటువంటిది, మానవులందరికీ ఉన్నటువంటి ఆ దైవ పిలుపు ఏంటి అంటే గనక పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించడం అనేటటువంటిది. ఈరోజు ప్రియమైన సహోదరులారా, మన జీవితం ద్వారా దేవునికి కీర్తిని తీసుకురాగలిగేటటువంటి జీవితాన్ని నేర్చుకొని జీవించడం. అందుకే ఈరోజు జిమ్మీ కార్టర్ ఏ విధంగా ప్రజల మధ్య ఉండి అలాంటి నోబెల్ ప్రైజులు అవన్నీ అవి ఇవి వస్తున్నా కానీ దేవుడి చెంతకు వచ్చేళ్ళకి బైబిల్ క్లాసులు ఒక ప్రెసిడెంట్గా ఉన్నటువంటి ఆయన ఎలాగ బైబిల్ క్లాసులు తీసుకుంటున్నాడు పిల్లలకి, యూత్కి అనేది మనం చూస్తున్నాం. ప్రియమైన సహోదరులారా, ఈరోజు మనము పవిత్రమైన జీవితం జీవిస్తూ మన జీవితం ద్వారా దేవుని కీర్తిని కలిగింపచేసేటువంటి జీవితంలో ఉంటూ జాతుల మధ్య జ్యోతిగా నిలబడి దేవుని యొక్క రక్షణను నలుమూలలకు తీసుకెళ్ళేటటువంటి ఆ పాత్రను పోషించడంలో మన జీవితం ఎలాగ ఉండాలనేటటువంటి దగ్గర జిమ్మీ కార్టర్ చాలా చక్కగా తన జీవితాన్ని మనకు చూపిస్తున్నాడు. రెండవది ప్రియమైన దైవబిడ్డలారా, లూయిస్ పాస్చర్. ఈరోజు ఊరికి అర్థం చేసుకోవటం కోసం మన జీవితం ద్వారా దేవుడికి కీర్తిని తీసుకొని వచ్చేటటువంటి, కీర్తిని కలిగింపచేసిన జీవితంగా ఎలా ఉంటామనేటటువంటి దగ్గర, జాతులకు జ్యోతిగా మనం ఎలాగ దేవుడు నియమిస్తున్నాడు మనల్ని అనే దగ్గర ఊరికి అర్థం చేసుకోవటం కోసం ఒకటి రెండు ఉదాహరణలు చెప్పుకుంటున్నాం. లూయిస్ పాస్చర్ ఆయన 1822 సంవత్సరంలో జన్మించాడు. క్యాథలిక్ ఫ్యామిలీ, కథోలిక జీవితం, ఫ్రాన్స్ దేశంలో జన్మించాడు. ప్రియమైన సహోదరుల దైవబిడ్డలారా, లూయిస్ పాస్చర్ గురించి రెండు మాటలు చెప్పుకునే ముందు కొద్ది క్షణాలు విరామం తీసుకుందాం. ప్రియమైన సహోదరుల దైవబిడ్డలారా, విరామం తర్వాత క్రీస్తు సందేశం దివ్యవాణి టీవీ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రియమైన సహోదరుల దైవబిడ్డలారా, ఈరోజు మనం ఎంత చక్కగా దేవుడు మనల్ని ఎంత గొప్పగా దేవునికి కీర్తి కలగజేసేటటువంటి జీవితాన్ని ప్రసాదిస్తున్నాడు అనేటటువంటి సత్యంలో మనందరం కూడా ఆ జీవిత విధానాన్ని గురించి నేర్చుకుంటూ ఉన్నాం. ఈరోజు లూయిస్ పాస్చర్ గురించి రెండు మాటలు చెప్పుకుంటూ ఉండగా, ఆయన 1822 సంవత్సరం జన్మించాడు. 1895 సంవత్సరంలో ఫ్రాన్స్ దేశంలో జన్మించి మరణించాడు. మనందరికీ తెలుసు, హీ ఈజ్ ఎ ఫ్రెంచ్ కెమిస్ట్, మైక్రోబయాలజిస్ట్. ఆయన జీవితంలో చదువుకుంటూ కొన్ని చాలా ముఖ్యమైనటువంటి మందులు కనుక్కున్నాడు. మనందరికీ తెలుసు, ఆంథ్రాక్స్, రబీస్ అంటే కుక్క గరిస్తే గనక ఆ రోజుల్లో అందరూ దాదాపు ఇక చనిపోవటమే. అలాంటి జబ్బులకి వ్యాక్సినేషన్ అనేటటువంటిది ఎలా మందు కనుక్కున్నాడు అనే దగ్గర లూయిస్ పాస్చర్ గురించి మనందరం కూడా వింటూ ఉంటాం. ప్రియమైన సహోదరు చాలా గొప్ప శాస్త్రవేత్తగా పేరు తెచ్చుకొని
ఇలాంటి వ్యాధులకి మందును కనుక్కొని మానవ జీవితాన్ని ఎలా బతికిస్తున్నాడు అనేటువంటిది మనం చూస్తున్నాం. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, ఆయన అనేకమైనటువంటి అవార్డులు తెచ్చుకున్నాడు. చాలా గొప్ప గొప్ప కాలేజీలకి, యూనివర్సిటీస్కి పిలువబడ్డాడు క్లాసులు తీసుకోవటానికి. దాదాపు 30 ఇన్స్టిట్యూషన్స్, 30 సంస్థలు ఆయన పేరును పొందుకున్నటువంటి పేర్లు, ఆయన పేరు పెట్టుకొని నడుస్తున్నటువంటివి ఉన్నాయి. ఆయన హాస్పిటల్స్ కానివ్వండి, స్కూల్స్ కానీ, స్ట్రక్చర్స్ కానీ, ఇంకా చాలా చాలా విషయాల్లో ఆయన పేరును పెట్టుకున్న సంస్థలు చాలా ఉన్నాయి. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, ఆయన ఏ విధంగా కుక్కలు గరిచినా కానీ, లేకపోతే ఇలాంటి బ్యాక్టీరియా సోకినటువంటి వాళ్ళకి వ్యాక్సినేషన్ ఇవ్వటంలో, బతికించడంలో ఆయన చేసినటువంటి త్యాగానికి అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉంటారు. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, ఈరోజు ఆయన కొన్ని విషయాలను మనకు బోధిస్తున్నాడు. ఒకవైపు శాస్త్రవేత్త, మందులు కనుక్కున్నాడు. చాలా డబ్బులు, ధనము, ఆస్తులు, పాస్తులు ఇవన్నీ ఎన్నెన్నో ఉన్నాయి ఆయనకి. కానీ ఆయన మనకి, మన ప్రపంచానికి ఇస్తున్న సందేశం చాలా ముఖ్యమైనటువంటిది. దేవుని దైవత్వం పొందగోరు చూచువారు ధన్యులు అంటున్నాడు. ఒక మాట ఎంత చక్కగా అంటున్నాడు. ఒకవైపు శాస్త్రవేత్త, అవి ఇవి అలాంటి కార్యక్రమాలు, మందులు కనుక్కోవటం అన్నీ కూడా ఒకటైతే, రెండో వైపు జీవితం ఆయనకి వెల్ బ్యాలెన్స్డ్ జీవితంలో ఎలాగున్నాడు అనే దగ్గరికి వచ్చేళ్ళకి, దేవుని దైవత్వం పొందగోరు చూచువారు ధన్యులు. హ్యాపీ ద మ్యాన్ హూ బేర్స్ విత్ ఇన్ హిమ్ అ డివినిటీ. ఇంకా అంటున్నాడు, దేవునికి విధేయించువారు ధన్యులు అంటున్నాడు. దేవునికి విధేయించువారు ధన్యులు అంటున్నాడు. దేవుని దయతో పొందుకున్న ప్రతిభను పెంచుకొని పొరుగువారికి ఉపయోగపడినట్లు చేయువాడు ధన్యుడు అంటున్నాడు. చూసారా, ఒకవైపు మంచి గొప్ప జీవితం, సైంటిఫిక్గా శాస్త్రవేత్తగా ఎలా ఎదిగాడు అనేటటువంటి ఒకటైతే, రెండో వైపు నుంచి ఎంత గొప్ప సందేశాన్ని ఆయన ఇస్తున్నాడు. దేవుని యొక్క దైవత్వం పొందగోరు చూచువారు ధన్యులు. దేవునికి విధేయించువారు ధన్యులు. దేవుని దయతో పొందుకున్న ప్రతిభలను పెంచుకొని పొరుగు వారికి ఉపయోగపడినట్లు చేయువారు ధన్యులు అంటున్నాడు. ఈ వాక్యాలు ఆయన సమాధి పైన కూడా రాసిపెట్టి ఉన్నాయంట. దేవుని దైవత్వం పొందగోరు చూచువారు ధన్యులు అని. మన జీవితంలో చివరికి ఏంటి అనేలకి ఆ దైవత్వాన్ని పొందుకొని మన జీవితాన్ని దేవుని కీర్తిని తెచ్చేటటువంటి, కీర్తిని కలిగింపచేసేటువంటి జీవితం ఎలాగుంటుందనే దగ్గర ఎంత గొప్ప వాక్యాలు చెప్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ వాక్యాలు ఆయన సమాధి పైన చెక్కబడి ఉన్నాయంట. ఈరోజు ఒక విషయాన్ని అర్థం చేసుకోవటం ఏంటి అంటే కనుక, ఆయన మరణించే ముందు చేతిలో జపదండను పట్టుకొని విన్సెంట్ పాల్ జీవిత చరిత్రను చదువుతూ ఉండగా ఆయన వింటూ అలాంటి భక్తి కార్యంలో మరణిస్తూ ఉన్నాడంట. అలాంటి భక్తి కార్యంలో ఒకవైపు జపదండను చేతిలో పట్టుకొని ధ్యానిస్తూ, మరొక వైపు జీవిత చరిత్ర పునీత విన్సెంట్ పాల్ ఎలా జీవించాడనేది వింటూ ఆయన తన జీవితాన్ని ముగించాడనేది చెప్తుంటారు. అది వాస్తవం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఆ విన్సెంట్ పాల్ జీవితం ఎందుకంటే, ఆయన చిన్నపిల్లలు వ్యాధులతో బాధపడుతూ, సఫరింగ్ చిల్డ్రన్, రకరకాల వ్యాధులతో ఉన్నటువంటి వారిని ఎలాగ ఆయన ఆదుకోవాలని తపన పడ్డాడనేటటువంటి ఇలాంటి కొత్త కొత్త గొప్ప విషయాన్ని ఆయన చదువుతూ ఉండగా వింటూ ఉన్నాడు. ఆయన జీవితంలో నెమరు వేసుకుంటూ ఉన్నాడు. ఆ దైవత్వం పొందుకునేటువంటి జీవితం ఎలాగుంటుంది అనేటటువంటిది. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, ఈరోజు ఆయన ఇంకొక మాట కూడా చాలా గొప్ప వాక్యం అంటున్నాడు. ప్రతి ఒక్కరిలో శాస్త్రవేత్త ఉన్నాడు, విశ్వాస జీవి ఉన్నాడు, మరొక వైపు అనుమానాల జీవి కూడా ఉన్నాడు. ఒకవైపు ప్రతి ఒక్కరిలో శాస్త్రవేత్త ఉన్నాడు, విశ్వజీవి ఉన్నాడు, అనుమానాల జీవి కూడా ఆయనలో ఉన్నాడు. ఈరోజు ద సైంటిస్ట్, ద మ్యాన్ ఆఫ్ ఫెయిత్ అండ్ ద డౌట్, ఇవన్నీ కూడా ఉన్నటువంటి మానవుడు. లూయిస్ పాస్చర్ అంటున్నాడు, ఆధ్యాత్మిక జీవితంలోనికి వస్తున్నప్పుడు, దైవత్వం మానవత్వంతో కూడుకున్నటువంటి జీవితంలో ఎదుగుతున్నప్పుడు
సర్వ సృష్టికర్త అయిన దేవుడి కృతజ్ఞతలు తెప్పుకోవటం అనేటటువంటి తప్పకుండా మనం అందరం చేసేటటువంటిది. ఎందుకంటే ఒకవైపు నువ్వు ఎంత అనుమానాలతో ఉన్నా కానీ వాస్తవ జీవితాన్ని అర్థం చేసుకుంటుంటే ఏదో గొప్ప విషయాలు మన చుట్టూ జరుగుతూ ఉన్నాయని తెలుసుకుంటాం. అందుకే మనలో శాస్త్రవేత్త ఉన్నాడు. ఆ విషయాలు ఏంటి అని తెలుసుకొని మంచిని చేయటానికి ఉపయోగించేటటువంటి విశ్వాస జీవి, దేవుడి యందు దైవత్వం పొందుకునే జీవితం కావాలని. మరొక వైపు అనుమానాల జీవితం కూడా ఉంటుంది. ఇక్కడ ఎలాగ మనం బ్యాలెన్స్ చేసుకొని మంచి వైపు నిలబడతాం అనేది మనం నేర్చుకోవాలంటూ ఆయన మానవాళికి ఉపయోగకరంగా ఉండేటటువంటి జీవితము చాలా ముఖ్యము అనేటువంటిది అర్థం చేసుకోండి అంటున్నాడు. ఒకవైపు శాస్త్రవేత్త మనలో ఉన్నాడు, నిజమైనటువంటి విశ్వాస జీవి మనలో ఉన్నాడు, మరొకవైపు అనుమాన జీవి ఉన్నాడు. ఏ ఉన్నా కానీ మానవాళికి ఉపయోగకరంగా ఉండేటటువంటి విషయాల దగ్గర వెనకబాటు లేకుండా మనం సాగేటటువంటి జీవితాన్ని నేర్చుకోండి అంటున్నాడు. ప్రియమైన సహోదరి సహోదర దైబిడ్లారా, ఈరోజు శాస్త్రీయత నీలో ఎంత ఎత్తుకు ఎదిగితే ఆయన అంటున్నాడు, శాస్త్రీయత నీలో ఎంత ఎత్తుకు ఎదిగితే మన జీవితాల్ని మనము శాస్త్రీయత నీలో ఎంత ఎత్తుకు ఎదిగితే అంత దేవునికి దగ్గర అవుతావు అంటున్నాడు. ఎంత గొప్ప వాక్యం ఈరోజు అంటున్నాడు చూడండి. మనలో శాస్త్రీయత ఎంత ఎత్తుకు ఎదిగితే అంతగా దేవునికి దగ్గర అవుతావు అనేటటువంటి సత్యాన్ని చూపుతున్నాడు. ప్రియమైన సహోదరి సహోదర దైబిడ్లారా, ఈరోజు ఆయన గురించి మాట్లాడుతుండగా మరీ ముఖ్యంగా కలరా వ్యాధి, రబీస్ వ్యాధి, వీటన్నిటికి కూడా వ్యాక్సినేషన్స్ అనేటటువంటిది ఈ డెవలప్డ్, ఆయన అభివృద్ధి పరిచినటువంటి కలరా వ్యాధికి, ఆంథ్రాక్స్కి, స్మాల్ పాక్స్కి, రబీస్కి, ఇలాంటి కుక్కలు గడిచినప్పుడు వీటన్నిటి కూడా మందులు ఎలా కనుక్కున్నాడు అనేది మనం చూపుతున్నాను. ఆయన జీవితం ద్వారా ఆ జపదండను చేతిలో పట్టుకొని బైబిల్ను చదువుతూ ఇన్సెంట్ పాల్ గారి జీవిత చరిత్రను వింటూ ఎలాగా జీవితాన్ని, తన చివరి జీవితాన్ని జీవించడం మనం చూస్తూ ఉండగా ఈరోజు పునీత పౌలుడు చెప్తున్నట్లుగా, యెషయా ప్రవక్త చెప్తున్నట్లుగా మనం అందరం కూడా క్రీస్తు యేసునందు పరిశుద్ధ పరపబడి ప్రతి స్థలమందు మన ప్రభు యేసుక్రీస్తు నామమున ప్రార్థించు వారితో సహా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు ఆయనకు అలాంటి బిడ్డలుగా ఎదగటంలో మీరు ఉండండి అంటున్నాడు. అలాగే దేవాది దేవుడు యెషయా ప్రవక్త నీ వల్ల నాకు కీర్తి కలుగును అంటూ మనందరినీ కూడా ప్రభు నాతో ఇట్లా నీవు నాకు సేవకుడవై యాకోబు వంశజులను ఇజ్రాయేల్ మిగిలిన వారిని నా వద్దకు తీసుకొని వచ్చిన మాత్రమే చాలదు, నేను నిన్ను జాతులకు జ్యోతిగా నియమించుతున్నాను, నాకు కీర్తిని కలిగించేటటువంటి జీవితానికి పిలుస్తున్నాను అంటున్నాడు. ఈరోజు మన అందరం కూడా ఆ దేవాది దేవుని యందు పవిత్రంగా ఎదుగుతూ మన జీవితం ద్వారా దేవుని కీర్తి తీసుకువచ్చేటటువంటి ఆ గొప్ప జీవితం ఏంటో అర్థం చేసుకొని దేవుడికి సాక్ష్యంగా ఉంటూ ప్రజల మధ్య జ్యోతిగా ఉంటూ మన జీవితం లాంటి ధన్యమైన జీవితంలో దేవుడు దీవించి ఆశీర్వించి నడిపించాలని, మనం కూడా ఎంతగా అయితే అంతగా దేవుడి యందు ఎదిగేటటువంటి ఆ దేవుని కీర్తి కలిగించే జీవితంలో ఎదగాలని ప్రార్థన చేసుకుందాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.